పద్మ అవార్డుల ప్రకటనకైనా ప్రతిదానికి ఓ లెక్కుంటుంది. అది బీజేపీ వ్యూహం. వరుస విజయాల ఊపుతో కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదమిచ్చిన బీజేపీకి ఆ తర్వాత జరిగిన ఎన్నికలతో తల బొప్పి కట్టింది. దీంతో ప్లాన్ బిని అమలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా రోజుకో అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తాజాగా ప్రయోగించిన శబరిమల, భారతరత్న ఇందులో భాగమే అంటున్నారు విశ్లేషకులు. ఇంతకు కేరళ, పశ్చిమ బెంగాల్పై గురిపెట్టడంలో మోదీ షా వ్యూహమేంటి? శబరిమల దేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి. కానీ ఇప్పుడు అది కేరళ రాజకీయ క్షేత్రంలో పార్టీల భవిష్యత్తును నిర్దేశించే అంశంగా మారుతోంది. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసుండే మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక రాజకీయ కోణాలు, భవిష్యత్తు ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఆందోళనలే అదునుగా కేరళలో పాగా వేయాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. సుదీర్ఘకాలంగా వామపక్ష ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మధ్య కేరళలో అధికారం మారుతూ ఉంది. ఈ రెండు ప్రధాన కూటముల్లోని పార్టీలే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పంచుకుంటున్నాయి. ఎంతో ప్రయత్నం తర్వాత 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి ఓ రాజగోపాల్ బీజేపీ తరపున కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టారు. దశాబ్దాల ప్రయత్నం తర్వాత కేరళ అసెంబ్లీలో బోణి కొట్టిన బీజేపీ అక్కడ లోక్సభ సీటు కూడా గెలవాలన్న ప్రయత్నం మొదలుపెట్టింది. అందుకే 2016 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వ్యూహం మార్చింది. బీజేపీ పాగా వేసేందుకు ఆర్ఎస్ఎస్ కూడా తన వంతు సాయం చేస్తోంది. దేశంలో అత్యధిక సంఖ్యలో ఆర్ఎస్ఎస్ శాఖలున్న రాష్ట్రాల్లో ఇప్పుడు కేరళ కూడా ఒకటి. ఆర్ఎస్ఎస్ చాలా వేగంగా విస్తరిస్తుండటంతో బీజేపీ కూడా రాజకీయ వ్యూహాలతో పార్టీ నిర్మాణం చేసుకుంటూ వెళుతోంది. దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళను తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ అనుకుంటోంది. అందుకు త్రిపురను స్ఫూర్తిగా తీసుకుంటోంది. 2013 త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు. కానీ 2018కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సుదీర్ఘ కాలంగా అక్కడ అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కేరళలో బీజేపీకి ఒక్కరే సభ్యుడున్నారు. కానీ 2021లో 140 సీట్లున్న అసెంబ్లీలో తమ సభ్యులే అధికంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. అందులో భాగంగా శబరిమల రూపంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. శబరిమల ఆలయ విషయంలో కోర్టు తీర్పును, దాన్ని అమలు చేసేందుకు కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని పలు హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ముందుకు రావడం బీజేపీకి కలిసొచ్చే పరిణామం. కోర్టులు తీర్పులిచ్చినా, ప్రభుత్వాలు ఎగదోసినా కూడా తాము 50 ఏళ్లొచ్చాకే శబరిమలకు వెళ్తామని చెబుతున్నారు. ఈ పరిణామాల్ని ఓట్లుగా మలుచుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాల్ని బీజేపీ చేస్తోంది. తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లోనూ బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని ప్రయోగించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో పాటు కేరళకు చెందిన సైంటిస్ట్ నంబి నారాయణ్ కు మోదీ ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. తద్వారా ఆ రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై సానుకూల వాతావరణం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసింది. మోహన్ లాల్ కూడా ఈ మధ్య బీజేపీకి సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి మరీ మోదీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం నుంచి మోహన్ లాల్ ను అభ్యర్థిగా నిలబెట్టేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ యోచిస్తున్నట్లు ప్రచారం కూడా సాగుతోంది. ఇందులో భాగంగానే మోహన్ లాల్ కు పద్మభూషణ్ వచ్చిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక బీజేపీ పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న రాష్ట్రాల్లో బెంగాల్ మరోటి. అక్కడ కాలు మోపేందుకు అనేక ఏళ్లుగా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ సాధ్యం కావడం లేదు. బీజేపీని ఎదుర్కొనే పక్షాల్లో కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా ముందు వరుసలో ఉంది. తాజాగా కోల్కతాలో జరిగిన విపక్షాల ఐక్యతా ర్యాలీ ఏర్పాటు చేయడానికి కారణం కూడా అది. మమతా బెనర్జీని ఆమె సొంత రాష్ట్రంలో రాజకీయంగా దెబ్బకొట్టగలిగితే ఆ ప్రభావం జాతీయ స్థాయిలో ఉంటుందని బీజేపీ భావన. అందుకే పశ్చిమ బెంగాల్ మీద ఫోకస్ పెట్టింది. పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించడం మోదీ, షా వ్యూహంలో భాగమే అంటున్నారు విశ్లేషకులు. రాజకీయ ప్రయోజనం లేకుండా వారిద్దరూ ఏ పని చేయరన్నది ఇప్పటికే పలుమార్లు రుజువైందన్న వాదనను వినిపిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ ను ఒకంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టడం, కొరుకుడు పడకుండా ఉన్న మమతా బెనర్జీని కట్టడి చేయడం అనే రెండు ప్రయోజనాల్ని బీజేపీ ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 2014లో మన్మోహన్ ను ప్రధాని చేసి ప్రణబ్ కు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఇప్పటికే పలు వేదికలపై బీజేపీ ఆరోపించింది. ఈ పరిణామాల మధ్య ప్రణబ్ కు భారతరత్న పురస్కారం ప్రకటించింది. తద్వారా ప్రణబ్ కు కాంగ్రెస్ అన్యాయం చేస్తే తాము దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసి
సముచితంగా గౌరవించామని చాటడం బీజేపీ ఉద్దేశంగా ఉంది. పనిలో పనిగా బెంగాలీల అభిమానాన్ని చూరుగని పాగా వేయాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.